స్వామి దర్శనంతో ప్రాయశ్చిత్త దీక్షలు ముగించిన రూరల్ ఎమ్మెల్యే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలను బుధవారం విరమించారు. దేశంలోనే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన సర్పవరం భవనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలను నానాజీ ఇతర కూటమి నేతలు నిర్వహించారు. భవనారాయణ స్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నానాజీ ఈ సందర్భంగా తెలిపారు. కూటమి నేతలు, పెద్ద ఎత్తున జన సైనికులు, నేతలు పాల్గొన్నారు. నమో బాగున్నా, అలాగే గోవింద గోవింద. గత 11 రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు యొక్క ఆశీస్సుల మేరకు వారు ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరుగుతుంది. ఎవరో చేసిన తప్పుకి ఈయన ప్రాయశ్చిత్త చేయడం చాలా గొప్ప విషయం. తిరుపతిలో శ్రీవారిని దీనికి 200 ఎకరాలు పైన ఆస్తుంది. చాలా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు 97 ఎకరాలు ఎంతో 430 ఎకరాలు ఆస్తుంది. అన్యాక్రాంతాలు అయి ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, శ్రీరాములు గారు, ఈవో గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్కి ఖచ్చితంగా దేవుడి యొక్క భూమి అన్యాక్రాంతం చేసిన వాళ్ళ మటుకు స్పెషల్ డ్రైవ్ ఒకటి ఖచ్చితంగా దీని యొక్క పూర్తి పూర్వపరాలన్నీ తెలుసుకుని స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే ఈ గుడి దక్కవలసిన భూమి గురించి పోరాటం జరిగింది. అలాగే ఈ గుడి ప్రాచుర్యం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ గుడి ప్రాచుర్యంలోకి రావాలా. ఇంత గొప్ప గుడిని మన మధ్యలో మన సర్పారం ఊళ్ళో ఉండిపోయి ఇది ఎవరికి బయటకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి గతంలో పల్లరాజు గారు కూడా దీని గురించి కొంచెం గ్రాంట్స్ పెట్టి ఎదుర నారదగుండం నారదగుండం దాని మీద కొంచెం నిధులు వెచ్చించడం జరిగింది అప్పట్లో. అలా ఈ 10 సంవత్సరాల నుంచి దీని మీద వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు. ఖచ్చితంగా భావనానంద ఒక దయతో మేము అంత ఎమ్మెల్యేలు అయ్యాం. మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉంటాం. కాబట్టి మా ద్వారా, మా కూటమి ద్వారా, మా అందరి ద్వారా ఈ గుడి ప్రాచార్యంలో కలిసి ఈ గుడి ఇది దివ్య దీపంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.